హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలంగాణ యాసలో ఉండే తెలుగు వాక్యాలని మనం రోజు ఉపయోగించే చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో పార్ట్ 1 చూడకపోతే ఒకసారి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సినిమా ఎట్లున్నది? సినిమా ఎట్లున్నది? అంటే సినిమా ఎలా ఉంది అని. సినిమా ఎలా ఉంది? హౌ ఈస్ ద మూవీ? హౌ ఈస్ ద మూవీ? సినిమా ఎట్లున్నది? జర పక్కకు జరుగు. జర పక్కకు జరుగు. అంటే కొంచెం పక్కకి జరగండి అని. కొంచెం పక్కకి జరగండి. మూవ్ అసైడ్ ఎ బిట్. మూవ్ అసైడ్ ఎ బిట్ అంటే కొంచెం పక్కకు జరగండి. కూరల ఉప్పు తక్కువైంది. కూరల ఉప్పు తక్కువైంది. కూరలో ఉప్పు తక్కువగా ఉంది అని. కూరలో ఉప్పు తక్కువగా ఉంది. సాల్ట్ ఈజ్ లెస్ ఇన్ ద కర్రీ. సాల్ట్ ఈజ్ లెస్ ఇన్ ద కర్రీ. తల మస్తు నొత్తాంది. తల మస్తు నొత్తాంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది అని. నాకు చాలా తలనొప్పిగా ఉంది అంటే తల మస్తు నొత్తాంది అని అంటూ ఉంటాము. మై హెడ్ ఈజ్ ఎకింగ్ అలాట్. మై హెడ్ ఈజ్ ఎకింగ్ అలాట్. ఆడికి ఎందుకు పోతున్నావు? ఆడికి ఎందుకు పోతన్నావు? అంటే నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు అని. నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు? ఆడికి ఎందుకు పోతన్నావు? వై ఆర్ యూ గోయింగ్ దేర్? వై ఆర్ యూ గోయింగ్ దేర్? నాతోని కాదిక. నాతోని కాదిగ అంటే నేను ఇక చేయలేను అని. నా వల్ల కాదు, నేను చేయలేను అని. నాతోని కాదిక. ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. నాతోని కాదిక. అన్నం ఉడికిందా? అన్నం ఉడికిందా? అన్నం ఉడికిందా అంటే ఈజ్ ద రైస్ కుక్డ్? ఈజ్ ద రైస్ కుక్డ్? మీ అయ్య ఏడబోయిండు? మీ అయ్య ఎడబోయిండు? అంటే మీ నాన్న ఎక్కడికి వెళ్లారు అని. మీ నాన్న ఎక్కడికి వెళ్లారు? వేర్ డిడ్ యువర్ ఫాదర్ గో? వేర్ డిడ్ యువర్ ఫాదర్ గో? మీ నాన్న ఎక్కడికి వెళ్లారు? జర ఆగు వత్తన్నా. జర ఆగు వత్తన్నా. అంటే కొంచెం ఆగండి నేను వస్తున్నాను అని. కొంచెం సేపు ఆగు నేను వస్తున్నా. వెయిట్ ఎ బిట్. కొంచెం ఆగు. ఐ యామ్ కమింగ్. నేను వస్తున్నాను. వెయిట్ ఎ బిట్. ఐ యామ్ కమింగ్. ఇయాల ఆఫీస్‌కు సెలవా? ఇయాల ఆఫీస్‌కు సెలవా? అంటే ఈరోజు ఆఫీస్‌కి సెలవా అని. ఇయాల అంటే ఈరోజు అని. ఈజ్ ఇట్ ఏ హాలిడే ఫర్ ద ఆఫీస్ టుడే? ఈజ్ ఇట్ ఏ హాలిడే ఫర్ ద ఆఫీస్ టుడే? ఈరోజు ఆఫీస్‌కు సెలవా? నా మాట ఇను ఫస్ట్. నా మాట ఇను ఫస్టు. అంటే ముందు నా మాట విను. ముందు నా మాట విను అని. లిసన్ టు మై వర్డ్స్ ఫస్ట్. లిసన్ టు మై వర్డ్స్ ఫస్ట్. లేదా నా మాట విను అని అంటూ ఉంటాం గదా! లిసన్ టు మీ అంటే నా మాట విను. వాడెప్పుడూ గింతే. వాడు ఎప్పుడూ గింతే. అంటే ఆయన ఎప్పుడు ఇలాగే ఉంటారు అని. ఇదే విధంగా ఇలాగే ఉంటారు అని. హి ఈస్ ఆల్వేస్ లైక్ థిస్. హి ఈస్ ఆల్వేస్ లైక్ థిస్. బస్ ఎప్పుడొస్తదో చూడు. బస్ ఎప్పుడొస్తదో చూడు. బస్సు ఎప్పుడు వస్తుందో చూడు. బస్సు ఎప్పుడు వస్తుందో చూడు. సీ వెన్ ద బస్ విల్ కమ్. సీ వెన్ ద బస్ విల్ కమ్. నీకు ఎన్ని సార్లు చెప్పాలే? నీకెన్ని సార్లు చెప్పాలే? అంటే నీకు ఎన్ని సార్లు చెప్పాలి అని. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ? నీకు ఎన్ని సార్లు చెప్పాలి? ఎండకు పోకు మాడిపోతావు. ఎండకు పోకు మాడిపోతావు. ఎండలోకి వెళ్ళొద్దు చర్మం నల్లబడుతుంది అని. ఎండలోకి వెళ్ళొద్దు చర్మం నల్లబడుతుంది అని. డోంట్ గో ఇన్ ద సన్ యూ విల్ గెట్ టాన్డ్. డోంట్ గో ఇన్ ద సన్ యూ విల్ గెట్ టాన్డ్. వాన పడతది కావచ్చు. వాన పడతది కావచ్చు. అంటే వర్షం పడొచ్చు అనే ఉద్దేశ్యం. వర్షం పడొచ్చు. ఇట్ మైట్ రెయిన్. ఇట్ మైట్ రెయిన్ పడొచ్చు. ఆడికి పోయి ఏంది లాభం? ఆడికి పోయి ఏంది లాభం? అంటే అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమిటి? అంటే అక్కడికి వెళ్ళడం వలన ఉపయోగం ఏమిటి? ఆడికి పోయి ఏంది లాభం అని. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్? జల్దీ తిను ఆలస్యం అయితాంది అని. లేట్ అయితుందని. త్వరగా తిను ఆలస్యం అవుతోంది. త్వరగా తిను ఆలస్యం అవుతోంది. ఈట్ క్విక్లీ ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్.
ఇట్స్ గెట్టింగ్ లేట్. ఈట్ క్విక్లీ, ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ లేదా ఇట్స్ గెట్టింగ్ లేట్. మీ అమ్మ ఏమన్నది? మీ అమ్మ ఏమన్నది? అంటే మీ అమ్మగారు ఏమన్నారు అని. వాట్ డిడ్ యువర్ మదర్ సే? వాట్ డిడ్ యువర్ మదర్ సే? నాకు నిద్రొత్తాంది. నాకు నిద్రొత్తాంది. నాకు నిద్ర వస్తోంది అని. నాకు నిద్ర వస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. దవాఖానకి పోవాలె. దవాఖానకి పోవాలే అంటే హాస్పిటల్‌కు వెళ్ళాలి అని. హాస్పిటల్‌కి వెళ్ళాలి. హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. దవాఖానకి వెళ్ళాలే. మస్తు రష్ ఉన్నది బయట. బయట మస్తు రష్ ఉన్నది. బయట చాలా రద్దీగా ఉంది. బయట చాలా రద్దీగా ఉంది. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ రష్ ఔట్‌సైడ్. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ రష్ ఔట్‌సైడ్. ఇక పడుకో పొద్దుగాల లేవాలే. ఇక పడుకో పొద్దుగాల లేవాలే. ఇప్పుడు పడుకో ఉదయాన్నే లేవాలి అని. పొద్దుగాల అంటే ఉదయాన్నే. స్లీప్ నౌ. హ్యావ్ టు వేకప్ ఎర్లీ. స్లీప్ నౌ. హ్యావ్ టు వేకప్ ఎర్లీ. స్లీప్ నౌ. హ్యావ్ టు వేకప్ ఎర్లీ. ఇక పడుకో ఉదయాన్నే లేవాలి. సో, ఇవండి కొన్ని సెంటెన్సెస్ తెలంగాణ యాసలో ఉండే తెలుగు సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో కొన్ని నేర్చుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ హైప్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.